హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మునగకాయ మటన్ కర్రీ చేసుకుందాము. ఇది 1 kg మటన్. ఆయిల్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని మటన్ మనం ఇది మంచిగా కొంచెం గ్రేవీ టైప్ మటన్, మరి ఫ్రై టైప్ కాదు. మునగకాయ వేసినప్పుడు కొంచెం గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిపోయాక ఇవి 3 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ 3 ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే ఆనియన్స్ మన తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే 1 టేబుల్ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఇట్లా కలిపేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. ఇప్పుడు మనం ఇది ఉప్పు నీళ్ళల్లో మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ని కడిగేసుకొని ఒక జల్లిగిన్నెలో వేసేసుకుంటే అందులో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. మనకి నీసు వాసన అనేది ఉండదు మటన్. సో అప్పుడు మటన్ మంచిగా టేస్టీ అవుతుంది, స్మెల్ అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్ మీద మనం మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes మటన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ అన్నీ వచ్చేస్తాయి. ఆ వాటర్ అన్నీ వచ్చేసిన తర్వాత ఒక్కసారి మటన్ మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము కారం వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత కారం, ఒక 1 టీ స్పూన్ అంత ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం మంచిగా ఇది అంతా ప్రాసెస్ అంతా ఫుల్ ఫ్లేమ్ మీదనే అవుతుంది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టమాటోస్ యాడ్ చేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇదంతా ఆయిల్లో ఇట్లా మంచిగా మనం విజిల్ పెట్టకుండా ఇట్లా ఆయిల్లోనే ఇట్లా ఒక 5 minutes వరకు మనం ఉప్పు కారం ఇవన్నీ కుక్ చేసుకున్నామంటే మనకి కర్రీ చాలా బాగుంటుంది. కుక్కర్లో వండినా కానీ కూడా మనము నార్మల్గా కుక్కర్ బౌల్లో వండిన టేస్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా ఫస్ట్ ఆయిల్లో ముందు కుక్ చేసుకోండి. ఎంబడే ఉప్పు కారం అన్నీ వేసి విజిల్ పెట్టకుండా ఈ ప్రాసెస్లో చేయండి, మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్, ఒక 3 glasses అని వాటర్ యాడ్ చేసిన నేను. వాటర్ యాడ్ చేసి మనం ఒక 4 to 5 whistles అయితే మటన్ మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునగకాయలు వేసుకొని జస్ట్ ఒక్క విజిల్ ఇట్లా రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక్క విజిల్ ఎక్కువ పెట్టినా కానీ కూడా మనకి మునగకాయలు అన్నీ విడిపోతాయి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 minute ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత మనకు మటన్ మునగకాయలు అన్నీ కుక్ అయిపోయినాయి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. జొన్న రొట్టెలో, రోటీస్లో, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకు ఇంకా కొంచెం థిక్ గ్రేవీ కావాలంటే ఒక 2 to 3 minutes స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి, గ్రేవీ థిక్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.